హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రివ్యూ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 3 హార్ట్ టచ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మూవీ సితారే జమీన్ ఫర్. చాలామంది ఈ మూవీ చూడగానే తారే జమీన్ ఫర్ లాంటి మూవీ అని అనుకుంటారు, కానీ కాదు, చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటో ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక స్పానిష్ సూపర్ హిట్ మూవీని హిందీలో సితారే జమీన్ ఫర్గా రీమేక్ చేశారు. ఇందులో అమీర్ ఖాన్ గారు యాక్ట్ చేశారు. జనరల్గా అమీర్ ఖాన్ గారు మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీస్నే సెలెక్ట్ చేసుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దంగల్ అండ్ తారే జమీన్ ఫర్ లాంటి ఇలాంటి మూవీస్ అనమాట. అలాగే సితారే జమీన్ ఫర్ కూడా మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ. ఈ మూవీలో అమీర్ ఖాన్ ఒక అహంకారంతో ఉన్న బాస్కెట్బాల్ కోచ్గా యాక్ట్ చేశారు. ఇందులో ఒక కోర్ట్ ఆర్డర్ వల్ల డౌన్ సిండ్రోమ్తో ఉన్న పిల్లలకి బాస్కెట్బాల్ కోచ్గా వెళ్లాల్సి వస్తుంది. మొదట అది ఒక శిక్షలా అనిపించినా ఆ పిల్లలతో గడిపిన రోజుల్లో ఆయనకి జీవితం మీద అండ్ మనుషుల మీద ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోతాయి. అండ్ ఈ మూవీలో కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి, కానీ ఈ మూవీలో మంచి మెసేజ్ ఉంటుంది. ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి పర్సన్కి ఒక టాలెంట్ ఉంటుంది. వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వగలిగితే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలరు అని అనిపించింది. అండ్ క్లైమాక్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో ఈ మూవీ చూసాక మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మూవీ 8 వసంతాలు. ఏంటో గాయస్, ఈ మధ్య కాలంలో మన తెలుగు మూవీస్ ప్రేమ గురించి డీప్గా చాలా తక్కువ మాట్లాడుతున్నాయి అని అనుకుంటుంటే, ఇదిగో 8 వసంతాలు అంటూ ఒక కొత్త లవ్ స్టోరీతో వచ్చేసింది. ఊటీలో మొదలై వారణాసి వరకు సాగిన స్టోరీ ఇది. శుద్ధి అనే రచయిత్రి మనసులోని 8 వసంతాలను చూపించే ప్రయాణమే ఈ స్టోరీ. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక స్లో పేస్డ్ మూవీ అండ్ హార్ట్ టచ్ అయ్యే లవ్ అండ్ లైఫ్ జర్నీ. ఈ మూవీలో హీరో అండ్ హీరోయిన్ చాలా నేచురల్గా యాక్టింగ్ చేశారు. ఎక్కడ కూడా ఓవర్గా అనిపించదు. డైలాగ్స్తో అవసరం లేకుండా వాళ్ళ ఎమోషన్స్ని కళ్ళలో క్యారీ చేశారు. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఈ మూవీలో బీజిఎం స్కోర్ సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా పరిచయమిలా పరిమళములా ఈ సాంగ్ మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ ఊటీ, కాశ్మీర్, వారణాసి లొకేషన్స్ని ఈ మూవీలో చాలా అందంగా చూపిస్తారు. ఈ మూవీలో నెగిటివ్ ఏంటంటే కొన్ని సీన్స్ స్లోగా రన్ అవుతాయి అండ్ కొన్ని ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి, కానీ సూపర్గా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే 8 వసంతాలు ఒక ఫీల్ గుడ్ మూవీ. లైఫ్లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ని ధైర్యంగా ఎలా ఫేస్ చేయాలో ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. సో కొంచెం పేషెన్సీతో చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ థర్డ్ మూవీ అనగనగా. ఇది ఒక మరాఠీ సూపర్ హిట్ మూవీని తెలుగులో అనగనగ్గా రీమేక్ చేశారు. ఈ మూవీ ఒక చిన్న కథలా మొదలై పెద్ద మెసేజ్తో ముగుస్తుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే అనగనగా అనేది ఒక టీచర్ కథ. జనరల్గా మనకి క్లాస్ రూమ్ అంటే బ్లాక్ బోర్డు, బుక్స్, ఎగ్జామ్స్ అండ్ టీచర్తో కాసిన దెబ్బలు గుర్తొస్తాయి కదా. కానీ ఈ మూవీలో హీరో మాత్రం క్లాస్ రూమ్ని కథలతో నింపేస్తాడు. అతను చెప్పే ప్రతి స్టోరీలో ఒక లైఫ్ లెసన్, ప్రతి సీన్లో ఒక మెసేజ్ ఉంటుంది. కానీ ఈ ఫ్రీ స్టైల్ ఎడ్యుకేషన్ని అందరూ అంగీకరించరు. ఫ్యామిలీ, సమాజం, తన సొంత బాధ్యతల మధ్య హీరో ఎలా తన పద్ధతి నిరూపించుకుంటాడు అనేదే ఈ స్టోరీ. ఈ మూవీలో సుమంత్ గారు తన కెరియర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ చాలా నేచురల్గా ఉంటుంది. అండ్ హీరోయిన్ రోల్ చాలా చిన్నదైనప్పటికీ ఫ్రెష్గా సూపర్గా యాక్ట్ చేశారు. అండ్ చైల్డ్ యాక్టర్ ఎమోషన్స్ని చాలా రియలిస్టేట్గా పర్ఫామ్ చేశారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా సింపుల్గా చాలా హార్ట్ టచ్ అయ్యేలా చేశారు. సినిమాటోగ్రఫీ సింపుల్లీ సూపర్గా ఉంటుంది. అండ్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా కొన్ని సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన కళ్ళల్లో నుంచి నీరు తెప్పించేలా ఉంటుంది. ఈ మూవీలో ఎడిటింగ్ కాస్త స్లోగా ఉంటుంది. కొన్ని సీన్స్ రిపీట్ అవుతున్నట్లుగా అనిపిస్తాయి. అయినా సరే ఎమోషనల్ సీన్స్తో మనం అలా కనెక్ట్ అయి ఉండిపోతాం. మొత్తంగా చెప్పాలంటే అనగనగా అనేది ఒక ఫీల్ గుడ్ మూవీ. ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో అందరూ పుస్తకాల్ని బట్టి పట్టి చదువుతున్నాం కదా. అలా కాకుండా కాన్సెప్ట్ని కథల ద్వారా ఎలా అర్థం చేసుకుని చదవాలో ఈ మూవీ చూస్తే మనకు తెలుస్తుంది. సో ప్రతి పేరెంట్ అండ్ పిల్లలు చూడవలసిన మూవీ ఇది. సో గాయ్స్, చూసారు కదా, ఈ 3 మూవీస్ కూడా సింప్లీ సూపర్గా ఉంటాయి. తప్పకుండా చూడండి. చూసాక మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.